శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అనుకుంటారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొన్ని పరిహారాలు పాటిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. రూపాయి కాయిన్తో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక రూపాయి కాయిన్ తీసుకొని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. పువ్వులు, అష్టగంధం మొదలైన వాటితో ఆ కాయిన్ని పూజ చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి తర్వాత రోజు రూపాయి కాయిన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ వద్ద ఉంచుకోండి. శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పాటించడం వలన దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. శుక్రవారం నాడు ఒక చిన్న మట్టి కుండను తీసుకొని దానిలో బియ్యం వేయండి. ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్, ఒక చిన్న వెండి వస్తువు వేయండి. దీనిని మూత పెట్టి లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకొని పండితుడికి దానం ఇవ్వండి. ఈ విధంగా ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడొచ్చు, సంతోషంగా ఉండవచ్చు. శుక్రవారం రోజున ఆవులకు పచ్చగడ్డి, బెల్లం, నెయ్యి కలిపిన ఆహారం తినిపించండి. ఒక చిన్న మట్టి కుండను తీసుకొని దానిలో బియ్యం వేసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు, కుంకుమలతో పాటు మల్లెపూలతో పూజ చేయాలి. 5 దీపాలతో దీపారాధన చేయండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే వ్యాపారంలో సరిగ్గా లాభాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే శుక్రవారం నాడు ఒక పసుపు రంగు గవ్వను తీసుకొని ఎర్రటి గుడ్డలో పెట్టి ఆ క్లాత్ని చుట్టండి. ఇంట్లో బీరువాలో కానీ, షాపులో కానీ, బాక్స్లో కానీ పెట్టండి. ఈ నెల రోజుల పాటు దీనిని ఉంచండి. శుక్రవారం నాడు లేదంటే పౌర్ణమి నాడు దీన్ని పూజిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన కాసుల వర్షం కురుస్తుంది. మీ క్యాష్ బాక్స్ ఉత్తరం వైపు కానీ, తూర్పు వైపు కానీ ఉండేటట్టు చూసుకోండి. మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు. అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు. అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకండి. శుక్రవారం నాడు ఈశాన్య దిశలో ఆవు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపంని వెలిగించండి. ఈశాన్య దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించేటట్టు చూసుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం వెతుకుతుంది. ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుంది.